అందరికీ శనార్థులు. ఇక మరి మీ నర్సయ్య తాత అయితే సిద్ధంగా ఉన్నాడు. మరి ఏ పేపర్లల్లో ఏమేమి రాసుకొచ్చిర్రు, దునియా మీద ఏం జరుగుతుంది గా కథ మాత్రం అందిద్దందుకు మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. ఇక చూద్దాం కథ ఎట్ట ఉంది, ఏంది ఏం కథ అనేది. ముందుగాల మహాపత్రిక. ఇక కిషన్ రెడ్డికి రాజాసింగ్ మరో వార్నింగు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎంపికపై కామెంట్సు. కుల సమీకరణాల ఆధారంగా టికెట్ కేటాయిస్తారంటూ కిషన్. కుల సమీకరణాల ఆధారంగా టికెట్ కేటాయిస్తారంటూ కిషన్ రెడ్డిపై పరోక్ష వ్యాఖ్యలు. సీనియర్స్కి అవకాశం కల్పిస్తారా అనేది తేల్చాలని అల్టిమేటం. ఇక ఇప్పుడు ఈ కోల్యాగా ఈ మధ్యకాలంలో ఊ అంటే అంటే ఊ అంటే అంటే పక్క పార్టీ వాళ్ళకంటే సొంత పార్టీ లీడర్ల మీదనే నిప్పులు కక్కుతుండులా. ఇక అత్తని ఏమంటారు చూడు, దీని మీద పెట్టి అత్తని తిట్టినట్టు కోడలు ఏం చేస్తుంది, కోపం రాగానే ఈ అత్త ఇది ఇట్ట చేస్తీవి, అది అట్ట చేస్తీవి, ఈ పని ఇట్టాయే, ఆ పని అట్టాయే, ఆడ బాయికాడ కూలిపోతుంది, ఇక్కడ ఇంటికాడ కాలిపోతుంది, నిన్ను చేసుకుంటే ఏం ఉద్దారకం ఉందే సమితి, గడ్డ మీద కూర్చునేవే అని అత్త ఇక మరి కోడల్ని ఏ రకంగా తిప్పట్లాడుతుందో పోరకడ పెడుతుందో ఇది రాజవెల్పున ఉన్న ముచ్చటే. అయితే గదే తరికన మరి ఇక అత్తకు కోడలు ఎదురుమల లేక ఏం చేస్తుంది అయ్యా, ఇక దాని మీద పెట్టి దీని మీద పెట్టి ఒరం మీద పెట్టి ఒడ్డు మీద పెట్టి కోడి పిల్ల మీద పెట్టి గొర్రె పిల్ల మీద పెట్టి పక్కింటోళ్ళ మీద పెట్టి కడుపులో పుట్టిన బుడ్డ పొరగాల మీద పెట్టి ఇక అత్తని ఏట్ల పోట్ల మాటలతోటి బాగానే అరుచుకుంటుంది. ఇక గదే రకంగా ఇప్పుడు కిషన్ రెడ్డిని రాజాసింగ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గదే తరీకన బాగా అరుచుకుంటుండు. ఇక ఇప్పుడు ఈయన కడుపు మంట ఏందయ్యా అంటే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరి కాలం చేసి ఇక రేపో మాపో ఇక మరి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఊరుకుంటారా, 6 నెలల లోపు ఎలక్షన్లు పెట్టాలన్నా. ఈ ఎలక్షన్లల్లో ఇక మరి మా కిషన్ కోల్యాగా ఎవరికి ఇస్తుంది, పార్టీలో అనుభవం ఉన్న లీడర్లకు టికెట్ ఇస్తుందా, లేకపోతే ఇళ్ళ కూడా మళ్ళా కుల రాజకీయం తీసుకొస్తాడా, మళ్ళా కులాల కుంపడి పెడతాడా, లేకపోతే అనుభవం ఉన్న సీనియర్ నాయకులకు అవకాశం ఇస్తాడా అనేది అప్పుడే ఈ కోల్యాగా అల్టిమేటాన్ని జారీ చేసింది. ఇక మరి ఈ లోపటంగా ఇక మరి ఈ రాజాసింగ్కు ఏమని పొడుస్తురో ఎట్ట పొడుస్తురో మరి అది ఎక్కడ తాకుతుందో కానీ మొత్తానికైతే బహిరంగంగానే సొంత పార్టీ లీడర్లకు మాత్రము తలకాయ నొప్పిగా మారిపోయిందట రాజాసింగ్. అప్పుడే నిన్నయాల మాగంటి గోపీనాథ్ కథ అసలు 3 రోజుల పిచ్చ కూడా అయిపోయిందో కాలేదో అప్పుడే ఈ కోయిలాగా ఎలక్షన్ల కాకని ఈ రకంగా రాజేస్తుండు. 6 నెలల లోపు అయ్యే ఎలక్షన్స్కు అప్పుడే ఈ కోల్యాగా పచ్చ జెండా ఊపిండు. రేపు మా కిషన్ కోల్యాగా సీనియర్లకు అవకాశం ఇస్తాడా, లేకపోతే మళ్ళా కులాల కుంపటి బీజేపీలో రాజేస్తాడా అనేది ఇక మరి ఈ కోల్యాగా మాత్రం ఆంబాయ వెళ్ళబోసుకుంటుంది. చూడాలి రేపు మరి కిషన్ రెడ్డి ఏ రకంగా నిర్ణయం తీసుకుంటాడు, ఏంది ఏం కథ అనేది ముందు చూద్దాం. ఇక అన్నట్టు ఇంకోటి, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ల ఆ కథ మీదే ఇప్పుడు అన్ని పార్టీలు సోయి పెట్టి అప్పుడే ఎట్ట సంగతి ఏంది ఏం కథ ఎట్లా తిప్పుదాం చక్రము. ఇక కాంగ్రెస్ వాళ్ళేమో పోయిన కంటోన్మెంట్ను ఎట్లా దక్కించుకున్నామో ఇప్పుడు గదే తరీఖన మళ్ళీ దక్కించుకోవాలని కాంగ్రెస్ కోయిలాగా ఎదురు చూస్తున్నాయి. ఇక ఇంకో ముచ్చట ఏంటంటే పోయిన తేపకు ఈ కోయిలాగే అంటుంది మన ఆ ముచ్చట కూడా. పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్లలో ఏం జరిగిందయ్యా అంటే ఈ మజ్లిస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మజ్లిస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్కు అమ్ముడు పోయిర్రు. అంటే మజ్లిస్ పార్టీ వాళ్ళ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముకున్నారు అనేది కూడా ఈ రాజాసింగ్ కుండబద్దలు కొట్టిండు. మళ్ళీ ఈ తేపకు ఎవరికి అమ్ముకుంటారు, మజ్లిస్ వాళ్ళు
ఈ తేపకు ఎవరికి అమ్ముకుంటారు? కాంగ్రెస్ వాళ్ళకి అమ్ముకుంటారా, బీజేపీ వాళ్ళకి అమ్ముకుంటారా, బీఆర్ఎస్ వాళ్ళకి అమ్ముకుంటారా, ఎవరికి అమ్ముకోబోతున్నారు, ఏంది ఏం కథ అనేది కూడా బాంబు వేల్చింది ఈ రాజాసింగ్ కోల్యాగా. ఇక ఈ తరీఖన ఇక ఏ పార్టీకి ఆ పార్టీ ఎవరికి పట్టకు వాళ్ళు అప్పుడే లోపడంగా చర్చలు మంతనాలు, పెద్ద పెద్ద తలకాయల కాడికి ఎవరెవరు మంచిగా పోతున్నారు, ఎవరెవరు దగ్గరగా రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు, వాళ్ళ చెవులల్లా వేసి జర్ర నాకు ఎటువంటి టికెట్ ఇప్పించే ఉపాయం చెయ్యి అన్నట్టుగా లోపటంగా చర్చలు, అంత కథ ముద్దుగా ముచ్చట పెట్టుకుంటా నానబెట్టుకుంటా ఇక కథ నడిపిస్తున్నారట. చూడాలి మరి రేపు జూబ్లీ హిల్స్ కథ ఎక్కడ ఏంది ఏం కథ ఏం జరగబోతుందో, ఎవరెవరు తెర మీదకి వస్తారు, ఏం జరుగుతుందో ముందు చూద్దాం. సరే ఇక ఆ పని అట పెడితే రాహుల్ మార్క్ శాఖల్లో శాఖలు, మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్టుపై సీఎంను ఆరాధించిన రాహుల్, పనితీరు ఆరోపణలపై చర్చ, పునర్వ్యవస్థీకరణకు డిసైడ్, కీలక మంత్రుల శాఖలు చేంజ్, ఉత్తమ్ బట్టి విక్రమార్కలకు ఢిల్లీ నుండి పిలుపు, మంత్రులందరి శాఖల్లో భారీ మార్పులు, నేడు కొలిక్కి వచ్చే అవకాశం. తెలంగాణ మంత్రివర్గం రాహుల్ మార్క్ కనబడుతుంది. గత ఏడాదిన్నర కాలంగా తెలంగాణ మంత్రుల పనితీరుపై తనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా మంగళవారం తనను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలు ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ నివేదికలతో పాటు ఏఐసిసి సర్వేలు, ఇన్ఛార్జీల నివేదికలు అన్నింటినీ క్రోడీకరించుకొని రాహుల్ మాట్లాడినట్టు తెలిసింది. కొత్త మంత్రుల శాఖలు, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, విజయోత్సవ సభల నిర్వహణ తేదీల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రాహుల్ ఖర్గేను కలిశారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామాలు కేబినెట్లో భారీ మార్పుల దిశగా సాగినట్లు తెలుస్తుంది. రాహుల్ మార్కు ఇక పెద్ద మనిషి ఇక ఏడాదిన్నర్థం దాటిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు పగ్గాలు చేపట్టి పెత్తారం చేపట్టి ఇక ఏడాదిన్నర గడిచిపోయింది. ఇక మరి ఇంట్లో పథకాల ముచ్చట ప్రజల్లోకి ఎందాక పోయింది, ఏంది ఏం కథ, కాంగ్రెస్ సర్కారు సంక్షేమ పథకాల గురించి జనాలలో ఏం చర్చ నడుస్తుంది అనేది మీనాక్షి నటరాజన్తో ఆ కథ మతలవంతా ఆ కూపీని అక్కడ జరుగుతున్న కథను జనాలు ఏమనుకుంటున్నారు, ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే మీద నిందలు ఉన్నాయి, ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, నిజంగానే జనాలు అలా తిరుగుతున్నాడా, లేకపోతే హైదరాబాదులో పక్కేసుకొని పండుకుంటుండా, మళ్ళీ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్కు ఏ రకంగా మరి బలం చేకూరబోతుంది, అసలు ఉన్నదా, ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పటికే మీనాక్షి నటరాజన్తో కథ మతలు రాబట్టుకుంటూ రాహుల్ గాంధీ. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, బట్టి విక్రమార్కను, పెద్ద మనిషి రేవంతమయ్యని పిలిపించుకొని ఏంది ఏం కథ, ఎట్ల సంగతి, కేబినెట్ కథ ఏంది, మంత్రివర్గ విస్తరణ, ఈ 6 మరి మంత్రి పదవులు ఎట్లా చేద్దాం, ఏంది ఏం కథ, ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఇవ్వకపోతే బాగుంటుంది, ఎవరు అలుగుతారు, ఎవరు అలిగినా మన పార్టీకి నష్టమా, వాళ్ళతోటి లాభమా, ఏంది ఏం కథ అనేది కొద్దిగా మరి చర్చ పెట్టి ఇంట్లో పెద్ద మనిషి ఆమ్ముగ్దారి ఖర్గేతోటి, కేసీ వేణుగోపాల్ తోటి షెడ్డో పడ్డో తమాషగా ఢిల్లీలో మకాం పెట్టి మరి ఈ రకంగా మాట్లాడుకురాట. ఇంట్లో ఏం వినపడుతుంది అయ్యా ఇప్పుడు తెలంగాణ సమాజానికి అంటే, ఇప్పుడు ఇంట్లో ఏం వినపడుతుంది అయ్యా అంటే, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అని ఇప్పుడు మూడు పదవులు, 3 మంత్రి పదవులు ఎవరికి ఇచ్చిరయ్యా అంటే, ఇదంతా మనకు ఎరుకున్న ముచ్చటే. వివేకు మరి ఏం పదవి ఇచ్చిరు, ఏంది ఏం కథ అంటే ఇంకా తేడా తెల్లం కాలేదు. ఇంకా ఎవరు, హాడ్లూరి లక్ష్మణు మళ్ళా పోతే ఇంకెవరు, వివేకు, లక్ష్మణు, ఇంకో ఆయనే ఎవరు ఉండే పిల్లగా వాకిడి ముదిరాజు బిడ్డే, మర్చిపోతున్నా, వాకిడి శ్రీహరి. ఈ కోయాగా సర్పంచ్ స్థాయి నుండి మంత్రి వరకు ఎరిగిందట.
ఇంట్లో ఇంకా ఎవరెవరికి ఏంది ఏం కథ అనేది కూడా ఇంకా తేడతెల్లం కాలేదు. ఇక ఇంట్లో ఇంకో చర్చ ఏందయ్యా అంటే ఇక మరి పెద్ద పెద్ద ముఖ్యమైన పదవులు రేవంత్ అయ్యకనే ఉన్నాయట. ఇక ఇంకోటి ఇంట్లో కూడా ఈ మంత్రివర్గంలో ఉన్న కొందరు లీడర్లు ఎవరెవరి మీద ఏమేమి కథ నడుస్తుంది, నిజంగా ఆ మంత్రి పదవికి వాళ్ళు న్యాయం చేస్తుర్రా చేస్తలేరా, వాళ్ళ దగ్గర ఉన్న ఈ బలమైన శాఖలా ఇప్పుడు కొత్తగా వచ్చిన కోళ్ళాగలకు బలమైన శాఖలు ఇద్దామా లేకపోతే చిన్న చిన్న శాఖలు ఇద్దామా అనేది కూడా ఇక మరి చర్చ నడుస్తుంది. ఇక ఇంట్లోనే ఇప్పుడు మెయిన్ ఏందయ్యా అంటే హోంశాఖ పదవి ఎవరికి ఇవ్వాలి ఏంది ఏం కథ అనేది గుసగుస నడుస్తుంది. ఇక ఇంట్లో తెర మీదకి ఇప్పుడు ఎవరెవరి పేర్లు వస్తున్నాయా అంటే ఉత్తమ్, ఇటు సీతక్క, ఇటు బట్టి. ఇక ఇది కథ. అయితే ఇక మరి ఇంట్లో ఎవరికి ఇవ్వాలి ఏంది ఏం కథ అంటే ఇంట్లో ఇప్పుడు ఎక్కువ పేరు హోంశాఖ అనేది ఎవరికి ఇవ్వాలంటే సోషల్ మీడియాలో ఏమని కోడై కూస్తుందంటే సీతక్కకి ఇవ్వాలి అనేది కోడై కూస్తుంది. సోషల్ మీడియాలో హోంశాఖ సీతక్కకి ఇవ్వాలనేది ఇప్పుడు సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఎట్లా ఎందుకు ఏంది ఏం కథ నర్సయ్య తాత మరి నువ్వెట పసిపడితివి ఎట్టడ సంగతి ఏంది ఏం కథ అంటే దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు ఆ కారణాన్ని మనం చెప్పుకుందాం. అక్క 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 మా ములుగు జిల్లా మాతవక్క, అక్క 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 మా ములుగు జిల్లా మాతవక్క, అక్క 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 అందుకో మా దండమక్క, నీ సల్లని చూపుతో మా కష్టాలు కరిగిపోతాయక్క, నీ చల్లని చూపుతో మా కష్టాలు కరిగిపోతాయక్క, నీ దయతోటి మా చీకటి బతుకులు వెలిగిపోతాయక్క, అక్క 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 మా ములుగు జిల్లా మాతవక్క, అక్క 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 అందుకో మా దండమక్క. ఆనాడు నీ చేతిలో ఉన్నది గన్ను, ఆ గన్నును చూసి మురిసింది అడవి తల్లి, ఆనాడు నీ చేతిలో ఉన్నది గన్ను, ఆ గన్నును చూసి మురిసింది అడవి తల్లి, ఈనాడు నీ చేతికి రావాలే గన్ను, ఈనాడు నీ చేతికి రావాలే గన్ను, ఆ గన్నును చూసి మురవాలేవో మంత్రి పదవి, ఆ గన్నును చూసి మురవాలేవో మంత్రి పదవి, అక్క 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 మా ములుగు జిల్లా మాతవక్క, అక్క 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 అందుకో మా దండమక్క అని ఇంకా ఈ రకంగా ఇప్పుడు ములుగు నియోజకవర్గ జనాలు మొత్తం ఇప్పుడు సీతక్క పోడవ పెట్టుకొని ఇక సీతక్కకే హోం మంత్రి శాఖ, మా సీతక్కకే హోం మంత్రి శాఖ, ఆనాడు గన్ను పట్టుకొని నక్సలైట్గా మారి అడవులల్లా తిరుక్కుంటా సామాన్య జనాల కోసం పాటుపడింది, అనగారిన వర్గాల కోసము ప్రయత్నం చేసింది, అనగారిన బతుకులను ఆదుకున్నది, అనగారిన బతుకులకు న్యాయం చేసింది. ఇవాళ పేదోళ్లకు కల్పవల్లిగా ఉన్న సీతక్క ఆనాడు గన్ను పట్టుకొని ఏ రకంగా అడవిలో తిరుగుతుంటే ఆ పల్లె తల్లి ఆ అడవి తల్లి మురిసిపోయిందో ఇప్పుడు హోంశాఖ పదవి మా సీతక్కకి ఇస్తే అదే గన్ను ఇలా మురిసిపోతుంది అన్నట్టుగా ఈ రకంగా ములుగు నియోజకవర్గ జనాలు ఇక ఒకటే ఆమె పోడువ పెట్టుకొని ఇక దండం పెట్టుకొని తీరొక్క రాగాలు తీసుకుంటా పాట పాడుకుంటున్నాడనుల్లా. ఇక అందుకనే గా ముచ్చట మీ నర్సయ్య తాత శివుల పడితే గిది మీకెరక చేస్తున్నా. మొత్తానికి హోం మంత్రి పదవి సీతక్కకు ఇస్తే బాగుంటుంది, సీతక్కనే దానికి హరువురాలు అన్నట్టుగా మరి ఇక రాయబారం అయితే కథ నడుస్తుంది. చూడాలి రేపు ఏం జరగబోతుంది ఏంది ఏం కథ అనేది మనం ముందు చూద్దాం.
ఇంకరా ఈ కథ అయ్యో భగవంతా ఓ రామచంద్ర కేసీఆర్ విచారణ నేడు కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీ ఫైనల్ కేసీఆర్కు మద్దతుగా భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు జిల్లాల నుండి 10,000 మందికి పైగా కార్యకర్తలు వచ్చేలా ప్లాన్ వర్చువల్గా హాజరుగానున్న కేసీఆర్ తరపున భారీ ఫైల్ను కమిషన్కు సమర్పించే అవకాశము జూను 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 ఎంత పని చేసివే జూను నువ్వు వచ్చే రాకట్లనే జనాల గుండె దడ 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 అంటుందే జూను ఇలా యావత్ జనాల సంగతే కాదు ఇవాళ మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీరావయ్య గుండె కూడా గుడగుడ గుడగుడ లటలట లటలట అని అనకాడికి వచ్చిందే జూను ఏంది కావచ్చు కేసీరావయ్య కమిషన్ విచారణ కథ ముంగటేసి మాకు నర్సయ్య తాత ఏదో జూన్ నెల ముంగటేసుకుంటుండు ఎట సంగతి ఏంది ఏం కథ అంటే మరి ఇక చెప్పుకుందామా అసలు ముచ్చట జూన్ వస్తుంది అనగానే ఇటు చదువు పంతులకు నిలకడ ఉండదా, ఇటు రైతన్నలకు నిలకడ ఉండదా, ఇటు పోరగాళ్లకు నిలకడ ఉండదా, సబ్బన్న వర్గాలకు నిలకడ లేని ఈ జూన్ నెల. ఎందుకంటే ఇక మరి రేపో మాపో ఇత్తనాలు వేసుకోవాలన్నాయి, పైసలు కావాలన్నాయి, ఇక మరి పోరగాళ్ళను బడికి తోలాలన్నాయి, ఫీజులు కావాలన్నాయి. ఆ జూన్ నెల అనగానే ఇక మరి గా రకంగా భయం 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 భక్తితోటి గా రకంగా జనాలు ఆ భయం వెళ్ళబోసుకునే రోజు ఏది జూన్ నెలలో. జూన్ నెల రాగానే ఖర్చులు 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 ఖర్చులు, ఇటు పోరగాళ్ళ బడి ఫీజులు, అటు ఇత్తనాల ఖర్చులు, చెడ్డ పడ్డ ఇదే తతంగా నడుస్తుంది. ఇక ఆఖరికి వస్తున్న కల్లా ఇప్పుడు తల్లిదండ్రులకు రైతన్నలకు ఏ రకంగా భయం పట్టుకుందో జూన్ నెల, ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబానికి కూడా జూన్ నెల అనగానే విచారణ దినం అయిపోయిందిరా దేవుడో. జూన్ విచారణ జూన్ నెలలో రైతన్నలు తల్లిదండ్రులు ఏ రకంగా ఉలికి పడతారో. ఇక మరి ఈ రకంగానే ఇక మరి జూన్ రాగానే కేసీరావయ్య కల్వకుంట్ల కుటుంబానికి కథ పెద్దగానే ముప్పు తయారై కూసుంది. ఎట్లా ఏంది ఏం కథ అంటే పెద్ద మనిషికి ఏమో ఇప్పుడు 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది, 1,00,000 కోట్ల దోపిడీ జరిగింది అని ఇక ఈయన మీద ముద్ర పడ్డది. ఇదంతా 109 మంది అధికారులను, ఇంజనీర్లను, చిన్న ఇంజనీర్లను, పెద్ద ఇంజనీర్లను, కలెక్టర్లను, షెడ్డ పడ్డ గుమ్మ జక్క అందరిని అడిగితే ఇక చెప్పిన దానికల్లా, ప్రశ్నలు వేసిన దానికల్లా గంగేజు లెక్క తలకాయ ఊపుకుంటా అటే చూపించిందట. ఎటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ దిక్కు. ఇక గాయనే కదా బైకాడ వంటుకున్న పెద్ద మనిషి దిక్కే చూపించిరట. ఇక ఈ కథ ఇట్లా ఉంది. ఇక ఆర్బీఐ అనుమతి లేకుండా, మున్సిపల్ శాఖ అనుమతి లేకుండా ఇక ఈయన ఇష్టమే కిష్టపురం అన్నట్టుగా 55 కోట్లు విదేశాలకు దారి మళ్లించిండట. ఎవరు కొడుకు కేటీ రాములు. ఇక ఇప్పుడు అదొక విచారణ నడుస్తుంది. ఇప్పటికే నోటీసులు ఇచ్చిర్రు, మళ్ళీ నిన్న మొన్న కూడా ఇస్తే ఇక ఆయనకు భయం పట్టుకొని వామ్మ ఇది ఎట్లా ఉంది ఏంది ఏం కథ అని ఒకరోజు ముందే అమెరికాకు జంప్ అయ్యిండు. ఇక అక్కడ ఏదో పండుగ చేసుకుంటాట. బీఆర్ఎస్ 25 ఏళ్ళ పండుగ చేసుకుంటాట. ఎక్కడ బయట దేశంలో ఎన్ఆర్ఐలతోటి. ఇక ఈ కథ ఇక ఆయన కథ అట్ట ఉంది. ఇక పోతే ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారు, ఎవరెవరితోటి ఏమేమి రాయబారాలు నడిచినాయి, పెళ్ళ మొగడు ఏ రకంగా మాట్లాడుకోరు, పెళ్ళ మొగడు మాట్లాడుకున్న ముచ్చట్లు కూడా ఈయన పెట్టి పసిగట్టి ఇన్నరంటే పెళ్ళ మొగడు ఏం మాట్లాడుకుంటారు కూడా ఇన్నరంటే ఇక ఏం చెప్పాలన్నా వీళ్ళకు కల్వకుంట్ల కుటుంబం వాళ్ళకు. ఇక అదొక కథ. ఇక అంతా ఇప్పుడు జూన్ నెలలో విచారణ ఫోన్ ట్యాపింగ్ కూడా ఇప్పుడు ప్రభాకర్ రావు కోల్యాగని నాకు క్యాన్సర్ బీమారు వచ్చిందని అమెరికాలో వండుకుంటే వస్తావా రావా, లేకపోతే నువ్వు శాశ్వత నేరస్తుడిగా నిన్ను పరిగణిస్తావని ఇక మరి కోర్టు ఆదేశిస్తే ఇక ఈ రకంగా ఆ కోల్యాగా ఇప్పుడు మన దేశంలో అడుగుపెట్టి ఇప్పుడు తెలంగాణలో ఒడి తిరుగుతుంది. ఇప్పుడు ఆ కోల్యాగా
ఇక సిటు విచారణ 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 ఇక ఆడికి గంగెద్దు లెక్క తిప్పుతావు ఇప్పుడు ఆ కోయాగని మరి ఆ కోయాగా మరి ఏం బాంబు వేల్చబోతుంది ఎవరి పేరు చెప్పబోతుంది ఎవరు చేయమంటే ఫోన్ ట్యాపింగ్ చేసిండు ఏంది ఏం కథ అనేది ఇప్పుడు ఆ ప్రభాకర్ కోల్యాగ మీద ప్రశ్నల వర్షం కురవబోతుంది ఇక మరి ఆ ప్రశ్నలకు ఏం సమాధానం ఇస్తాడో చూద్దాం ప్రభాకర్ రావు ఇక ఈ రకంగా పాపం ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబానికి జూన్ విచారణ అయిపోయిందిలా ఇక్కడ కేసీఆర్ విచారణ కల్వకుంట్ల విచారణ జూన్ విచారణ అయిపోయింది ఇప్పుడు ఇక పాపం వాళ్ళకు అసలు ఇక తిన్న కూడు పెయిగి పట్టకుండా ఏం చేయాలనో ఎట్ట చేయాలనో ఎక్కడ పాపం వశపడతలేదట ఇక గిది కథ 11 ఏళ్లలో అద్భుత ప్రగతి అనగారిన వర్గాలకు బీజేపీ పెద్దపీట మోదీ ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ లేదు మోడీ ప్రభుత్వం 11 ఏళ్ల అభివృద్ధి బుక్ రిలీజ్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ తాజా రాజకీయ పరిణామాలు సహా పలు అంశాలపై చర్చ అయ్యా ఇక మరి జనాలు ఏమంటున్నారు అంటే బీజేపీ వాళ్ళను పెట్రోల్ ధర పెంచుతారు డీజిల్ ధర పెంచుతారు నిత్యావసర సరుకుల ధరలు పెంచుతారు అంతా పగ్గంపాటు చేస్తారు ఆఖరికి వస్తారు కల్లా పేదోని కడుపు కొట్టి పేదోని పొట్టగొట్టి పెద్దోళ్ళను బలువ పెడతారు వీళ్ళు ఇవాళ ఒక్క 10,000 రూపాయలు బ్యాంకుకు వెనక ముందై మిత్తి కట్టకపోతే నానా అవస్థలు ఇవాళ కోట్ల రూపాయలు తీసుకొని ఇవాళ బయట దేశాలలో ఇవాళ వాళ్ళ జల్సాలు వాళ్ళ కథ వాళ్ళ కార్ఖానా కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి బయట దేశాల్లో తానే అంటే తందాన ఆడుతున్న పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు మాత్రము బీజేపీ వాళ్ళు వంత వాడతారు అంటగాగుతారు అనేది కూడా నింద చేసుకుర్రు ఇదొక నింద నిత్యావసర సరుకుల మీద ధరలు విపరీతమైన ధరలు పెంచిరు అనేది అదో నింద ఇక ఎప్పుడు అంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూనే ఉంటారు అదొక నింద అదో బదనామే ఉన్నది వీళ్ళ మీద కర్రె పసలని ఎక్కడ ఉన్నా సొదబట్టి వాటిని చిన్నగా జమ చేసి ఒక్కొక్కరి పేదోని అకౌంట్లలో 15 లక్షలు వేస్తాన్న కథ ఇంతవరకు అది ఎక్కలేదు ఏది లేదు అది ఇప్పటికీ అది ఎనుగులనే పండుకుంది ఇక అదొక బదనమే ఉంది వీళ్ళ మీద ఇక ఇప్పుడు దేశం నెత్తిలో కూడా ఇక మరి పెదగోపన పెట్టిర్రట అప్పు బొచ్చడంత చేసిర్రట ఇక మరి 60 ఏళ్ళల్లో చెయ్యని అప్పు ఇక మరి మోదీ 11 ఏళ్ళల్లో డబల్ త్రిబల్ చేసిండట ఇది కూడా కథే ఇక ఈ మధ్య కాలంలో ఒక బదనాం కూడా ఉందయ్యా వీళ్ళ మీద ఏందయ్యా అంటే నేను వాళ్ళని వేసి పడేస్తా అది చేస్తా పాకిస్తాన్ వాళ్ళకు భారత్ అంటే ఇది ఓపిస్తా అది ఓపిస్తా ఐసికి తైసి అన్న మోదీ ట్రంప్ ఫోన్ చేయగానే సలబడనేమో నీ మోడీ సలగుండా ఎక్కడ అయిన ధైర్యము ఎటు అయిన విశ్వగురువు పదవి ఈయన విశ్వగురువు కథ ఏమైపోయే ఎందుకని సల్లగాయే అసలు ఏం చేసి ఏం ఉదారకం చేసి బార్బూరు బచ్చన్నపేట అని కొండందరాగం తీసి ఏదో పాడినట్టే అయిపోయినవరా అని ఇప్పుడు అదో బదనా ఉంది ఇంకా వీళ్ళు చెప్పుకునే ముచ్చట్లు ఏమున్నాయి అయ్యా అంటే 11 ఏళ్లలో అద్భుతమైన ప్రగతి సాధించామని వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు డప్పు కొట్టుకుంటే జనాలు ఊకుంటారా ఇప్పుడు నాకు నేనే ముచ్చట పెట్టుకుంటా నేను తోపును నేను అది కైసా అని గల్లెగరేస్తే వెనుకున్న వాళ్ళు ఏమనుకుంటారు అనేది కూడా ఆలోచన చేసుకోవాలి కదా ఇప్పుడు వీళ్ళ కథ కూడా గాడికే వచ్చింది అనేది కూడా సోషల్ మీడియా కోడై కూస్తుంది ఇక వా ఎంత రామసక్కదరంగా ఉంది వీళ్ళ ముచ్చట కల్వకుంట్ల కుటుంబం ముచ్చట అంటే బస్ ఛార్జీలను తగ్గించాలని బస్సు భవన్ వద్ద ఎమ్మెల్సీ కవిత ఓ దిక్కు ధర్నా ఎవరు కేసీరావయ్య గౌరాల బిడ్డ కవితమ్మ మీరు
పోరగాళ్ళు ఎట్లా బడికి పోతారు, పెద్దోళ్ళు ఎట్లా బడికి పోతారు, మీరు ఏ రకంగా మీరు నడవంతరంగా బస్సు ఛార్జీలు పెంచిర్రు అని ఇప్పుడు ఈమె రోడ్ల మీద చెమటలు గారంగా నీ దండం పెడితే కాళ్ళకు గిరకలు కట్టుకొని మధ్యలో మొత్తం మోగిస్తుంది రోడ్ల మీద. భాగవతమే అనుకోరు అదిగా ఒక పాడవాడేది ఒకటి తక్కువ ఉంది. భాగవతం ఆడుతుంది కవితక్క రోడ్ల మీద. ఎట్లా చేస్తుంది మీరు, ఎట్లా పెంచుతుంది అని కవితక్క బాగానే కోపం కండెర్ర చేస్తుంది. ఇక ఇంట్లో ఈ తెలంగాణ జాగృతి అని ఈమె పెట్టుకొని ఈ రకంగా ధర్నా చేస్తే బీఆర్ఎస్ కోల్యాగలు ఎట్లా చేస్తారు మీరు, ఎట్లా మీరు బస్ ఛార్జీలు పెంచుతుంది అని బీఆర్ఎస్ కోల్యాగలు ఓ దిక్కుగా అవి మాట్లాడుతున్నాయి. పోయినాకో ఏంది గందరగోళము, ఇలా ఒలపటేదేది దాపటేదేది, ఏది రంకేలు వేస్తుంది, ఏది మర్రబడుతుంది, అసలు ఏం జరుగుతుందో దేవుడా అనేది ఇప్పుడు తెలంగాణ జనాలు ఆ పంచాయతీ ఏమో కానీ ఇప్పుడు వీళ్ళని చూస్తున్నారు. మీ పంచాయతీ చెప్పుర్రు అంటుర్రు. ఇక వాళ్ళ సదకపేటలో శాసకాన లేక మరి వాళ్ళు షెడ్డో పడ్డో వ్యవహారం చేసారు. కానీ మీ పంచాయతీ ఏంది, ఒకరు ఆ కొప్పు ఒకరు ఈ కొప్పు, అసలు ఏంది గందరగోళము అనేది ఇప్పుడు తెలంగాణ జనాలకు ఎక్కడ అర్థమవుతలేదు, ఎక్కడ సమజ్ అయితే లేదు. ఇక ఇప్పుడు కవితమ్మ ఓ దిక్కు కొప్పు పట్టింది, ఇక్కడ అన్న ఓ దిక్కు కొప్పు పట్టించి చలో నడుగుర్రా బస్సు భవన్ కాడికి ధర్నా చేయర్రా అని ఇప్పుడు ఆయనే పంపించిండు. ఏందో ఇలా పంచాయతీ చదవకుండా ఈ పంచాయతీ మరి ఎన్నడు ఓడుస్తుందో, ఎన్నడు నిమ్మలం అవుతుందో, లేకపోతే ఇదేమన్నా రాజకీయ డ్రామానా మరి ఎవరికి ఎరక. మొన్న అనగా డీకేఆర్ నమ్మ బీజేపీ భవన్లో తండ్రి బిడ్డ ఇదంతా రాజకీయ డ్రామానే, ఉత్తుత పంచాయతీ, ఇది నిజమైన పంచాయతీ కాదని కుండ బదలు కొట్టే మనం చెప్పుకుంటే ఇంకా చూద్దాం రేపు ఏం జరగబోద్దు. అయ్యి ఈసారి బోనాలు అదిరిపోవాలి. ఎర్రమట్టి అలుకు పిడిస ఎత్తెను రాగం, బొట్ల బొట్ల బోనం తెలంగాణ పానం, శివసత్తుల సింధులో డోలు దెబ్బ దరువులో ఎగిరి దునికే ఆటలో తీనుమారు పాటలు. ఎర్రమట్టి అలుకు పిడిస ఎత్తెను రాగం, బొట్ల బొట్ల బోనము తెలంగాణ పానం, ఎర్రమట్టి అలుకు పిడిస ఎత్తెను రాగం, బొట్ల బొట్ల బోనము తెలంగాణ పానం, శివసత్తుల సింధులో డోలు దెబ్బ దరువులో ఎగిరి దునికే ఆటలో తీనుమారు పాటలు. ఈ రకంగా మరి ఎగురులో పెట్టి ఉరుకులో పెట్టి నీ దండం పెట్టి ఇక మరి జోరుదారుగా చేయాలి కదా బోనాల పండుగ. అందుకనే కొండ సూర్యకి ఏమంటుంది, ఈసారి బోనాలు అదిరిపోవాలి ఉంటుంది. పోతావు నాడు ఆ కాడికి పోయేది ఉంది. ఇక మరి ఈ బోనాల కథ కూడా ఎట్టడి చేస్తున్నావు సూర్యకాక, బోనాల పండుగ కూడా అడుగుతా. నిర్వహణకు ఇప్పటి వరకు 20 కోట్లు ఇచ్చిరట. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, మంత్రి కొండా సురేఖ. ఆషాఢ బోనాలపై మంత్రి పొన్నంతో రివ్యూ. మొత్తానికి 20 కోట్లు ఇచ్చినాము, ఇంకా కూడా ఏమైనా కావాలంటే కూడా నేను పెద్ద మనిషితో కొట్లాడి తీసుకొస్తా, కానీ మొత్తానికి అదిరిపోయేటట్టుగా ఉండాలి బోనాల పండుగ. బోనాల పండుగ అదిరిపోయేటట్టుగా ఉండాలి. ఇక మరి అదిరిపోయేటట్టుగా అంటే మనోళ్ళకు ఒకటే అదికి వస్తుంది బోనాల పండుగ అంటే, సుక్క ముక్క సుక్క ముక్క. తెలంగాణ బోనాల పండుగ అంటే ఇదే కథ అనుకుంటున్నారు కోళ్ళాలు. కాదు, జర్ర ఆటలు పాటలు, మన సంస్కృతి మన సాంప్రదాయము, ఇట్లా కట్టు బొట్లతోటి ఏ రకంగా ఏ గుడికాడ ఏ బోనాల జాతరలో కూడా ఏ అడ్డంకి రాకుండా, ఏ ఇబ్బంది కాకుండా, ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మంచిగా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా బోనాల పండుగ చేయాలని ఇక ఈ రకంగా మంత్రి కొండ సురేఖ గిట్ల చెప్పుకొస్తుందిలా. ఆషాఢ మాసం బోనాలకు తెలంగాణ సిద్ధమవుతుంది. డాక్టర్ ఎంసీఆర్ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్లో ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడానికి చేయాల్సిన ఏర్పాట్లపై మంత్రులు అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈసారి బోనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్లు కేటాయించింది. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ బోనాలు ఈసారి అదిరిపోవాలని జూన్ 26 నుండి జరిగే ఆషాఢ బోనాల పండుగకు రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఇబ్బందులు లేకుండా చూడాలి. నిధుల కేటాయింపు ఎండోమెంట్ శాఖ పరిధిలో ఉన్న అన్ని దేవాలయాలకు ఈ నిధులు విడుదల చేస్తారు. ఈ నిధులను దేవాలయాలకు రంగురంగుల పూలు ఎల్ఈడి లైట్లతో అలంకరించడంతో పాటు వాటికి రంగులు వేయడం లాంటి పనులకు ఉపయోగిస్తారు. ఉత్సవాల సందర్భంగా మంత్రులు ఎమ్మెల్యేలు నగరంలోని 28 ముఖ్యమైన దేవాలయాలలో
పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఇబ్బందులు లేకుండా చూడాలి. ఉత్సవాల సందర్భంగా విఐపీల కదలికల సమయంలో తొక్కిసలాటలు జరుగుతున్నాయని, అందువల్ల తొక్కిసలాట వంటి పరిస్థితులు జరగకుండా చూడాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈసారి వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తుందన్నారు. జోగినీలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇక ఇది మొత్తానికి జోగినీలకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగొద్దు. ముఖ్యంగా యువత ఈ జోగినీల ఎంటబడి ఆగమాగం జగన్నాథం చేస్తారు అనేది ఇక మరి ఈ రకంగా జోగినీలకు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా మంత్రి కొండ సురేఖ ఈ రకంగా మొత్తానికి బోనాల పండుగ అదిరిపోవాలి అనేది మాత్రము ఇక మరి గిట్లా ఆంబాయం వెళ్ళబోసుకుంటుంది. జూన్ 26న తొలి బోనం అమ్మని దండం పెట్టి దగ్గరికి వస్తుంది రో పండుగ. ఇవాళ ఎంత పిల్లగా 11 ఓ అమ్మ దగ్గరికే వస్తుందిగా. జూన్ 26న తొలి బోనం, జూన్ 26న గోల్కొండతో తొలి బోనం ప్రారంభం అవుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రకంగా వెళ్ళబోసిండట. జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, జూలై 1న. 13వ తేదీన ఉజ్జయిని మాంకాళి బోనాల జాతర, 14వ తేదీన రంగం, 20 నాడు అక్కన్న మాదాన బోనాల జాతర, లాల్ దర్వాజా బైబిలు జరుగుతాయి. జూలై 24కి ఈ బోనాల ఉత్సవాలు ముగుస్తాయి. ఇంకా ఏదైనా దేవాలయానికి రాని నిధులు ఉంటే దేవాదాయ శాఖకు అప్లికేషన్ పెట్టుకోవాలన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. మొత్తానికి ఇక అధికారులతోటి మంత్రి పొన్నం సార్ని ఎంటేసుకొని ఈ రకంగా ఇక మరి కొండ సురేఖ గిట జరుగుతుంది బోనాల జాతర, ఈ రకంగా ఉండాలి, మొత్తానికి అదిరిపోవాలి అనేటట్టుగా ఇక మరి చెప్పుకొస్తుంది. చూద్దాం రేపు ఏం నడుస్తుంది, ఏంది ఏం కథ, ఏం జరగబోతుంది. ఇవా జ్యోతి మంత్రుల శాఖల్లో భారీ మార్పులు చెప్పుకున్న ఈ ముచ్చట. కాళేశ్వరాన్ని ఎప్పుడు ఆమోదించారు? జస్టిస్ పిసి ఘోష్ కాళేశ్వరాన్ని ఎప్పుడు ఆమోదించారు? మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు ఏర్పాటయ్యింది? సబ్ కమిటీకి బ్యారేజీలకు సంబంధం ఉందా? మాజీ సీఎం కేసీఆర్ను ప్రశ్నించనున్న కమిషన్. ఇది కూడా ఎలా చెప్పుకుంటే మన పాట. ఇంకేముంది ఆయన వార్త? ఇదేందో నిప్పు రవ్వ పెను జ్వాలై. అక్రమ వలసదారులపై ఇమ్మిగ్రేషన్ అధికారుల దాడులతో మొదలై రణరంగంగా మారిన లాస్ ఏంజలెస్ అంటే దేవతల నగరం అని అర్థం. తలుకు బెలుకు తారలకు నిలయమైన హాలీవుడ్ కొలువుదీరిన నగరం. ఈ నగరం కిందటి శుక్రవారం నుంచి రణరంగంగా మారింది. ఒకవైపు పోలీసులు, దేశ సైన్యంలోని రిజర్వ్ దళాలు, మెరైన్లు, మరోవైపు బాష్పవాయు ప్రయోగాలకు, రబ్బర్ బుల్లెట్లు, ఫ్లాష్ గ్రానేడ్లకు హదరక బెదరక నిరసన తెలుపుతున్న సాధారణ పౌరులు. క్షణక్షణం ఉద్రిక్తం. ఇది అక్కడి పరిస్థితి. అక్రమ వలసదారులను డిపోర్ట్ చేయడమే లక్ష్యంగా అమెరికా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ అధికారులు చేపట్టిన తనిఖీలు, చేసిన అరెస్టులతో చిన్న నిప్పురవల మొదలైన ప్రజాగ్రహం. వారిని అణచివేయడానికి ట్రంప్ సర్కారు ఏకంగా నేషనల్ గార్డ్స్ను రంగంలోకి దించడంతో పెనుజ్వాలగా మారింది. అసలు ఏమైందంటే అక్రమ వలసదారుల ఏరివేతలో భాగంగా జూన్ 6వ తేదీ ఉదయాన్నే ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు లాస్ ఏంజలెస్ వెస్ట్ లేక్లోని హోమ్ డిపో సహా రోజువారీ కార్మికులంతా పని కోసం వచ్చే 7 కేంద్రాలపై ఒకే సమయంలో దాడులకు దిగారు. వారిని ప్రశ్నించినందుకు కాలిఫోర్నియాలోనే అతిపెద్ద కార్మిక యూనియన్ చీఫ్ అయిన డేవిడ్ హ్యూర్టాను అరెస్ట్ చేశారు. లాస్ ఏంజలెస్ డౌన్ టౌన్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్కు ఆయన్ను తరలించారు. ఆయనతో పాటు సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న పలువురిని పట్టుకొని అక్కడికి తరలించారు. ఈ విషయం తెలియడంతో
ఆ రోజు మధ్యాహ్నానికి పలువురు నిరసనకారులు డిటెన్షన్ సెంటర్ వద్దకు చేరుకొని శాంతియుతంగా నిరసన తెలపడం మొదలుపెట్టారు. సాయంత్రం 7 గంటల సమయంలో లాస్ ఏంజలస్ పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి చెదరగొట్టడానికి బాష్పవాయు ప్రయోగం చేశారు. మర్నాడు అంటే జూన్ 7న ఐసీఈ అధికారులు సరిహద్దు గస్తీ ఏజెంట్లను రంగంలోకి దింపి మరోసారి అక్రమ వలసదారులను పట్టుకునేందుకు తనిఖీలు చేశారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ కావడంతో వందలాది మంది తనిఖీలు జరుగుతున్న పారామౌంట్ బిజినెస్ సెంటర్ వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. సాయంత్రానికి నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆ రోజు రాత్రి 7 గంటల సమయంలో లాస్ ఏంజలీస్లో జరుగుతున్న నిరసనలను అమెరికా ప్రభుత్వంపై తిరుగుబాటుగా పేర్కొన్న ట్రంప్ యంత్రాంగం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నేషనల్ గార్డ్ దళాలను రంగంలోకి దింపనున్నట్టు ప్రకటించింది. అంతేకాదు కాలిఫోర్నియాలోని క్యాంపు పెండిల్టన్లో ఉన్న 500 మంది మెరైన్లను హై అలర్ట్లో ఉంచనున్నట్టు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ట్రంప్ సర్కార్ నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించారు. వెంటనే నేషనల్ గార్డ్స్ను మోహరింపును ఉపసంహరించుకోవాలని ఇక ఈ రకంగా కథ నడుస్తుందిలా అమెరికాలో. మొత్తానికైతే అక్రమ వలసదారులపై ఇమ్మిగ్రేషన్ అధికారుల దాడులతో మొదలై రణరంగంగా మారిన లాస్ ఏంజలీసు. ఇక మరి అక్కడ మొత్తానికి కథ అంత ఉల్టపల్ట గోల్మాల్ వ్యవహారం నడుస్తుంది. ఇక మరి ట్రంప్కు మాత్రం బాగానే జరంత ఎదురుగాలి వీస్తుంది. జనాలు మరలబడే కాడికి వచ్చింది. చూడాలి మరి ఈ పంచాది ఎందాక పోతుంది, ఎందాక పోయి అవుతుంది, ఎట్లెట్ట చల్లగడుతుందో ఏం కథో చూద్దాం. దేశంలో పడిపోతున్న జననాల రేటు. ఇంకేముంది ఇలా ఐవన వార్త. పామ్మ ఇది చెప్పుకోవాలి. ఈదురు గాలులు, భారీ వర్ష బీభత్సం, కూలిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, అంధకారంలో గ్రామాలు, చెట్టు కూలి ఒకరు, పిడుగుపడి మరొకరు మృతి. నిజామాబాదు, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో ఘటనలు. ఇది ఇక్కడనే కాదు తెలంగాణ వ్యాప్తంగా అంతటి ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ బలమైన ఈదురుగాలులతోటి పాపం ఎక్కడికక్కడ చెట్లు కూలి రాకపోకలకు ఇబ్బందులే కాదు, కరెంటు స్తంభాలు కూడా, ట్రాన్స్ఫారాలు, కరెంటు స్తంభాలు ఆగం జగన్నాథం ఊర్లో పుట్టి కొన్ని ఊర్లల్లో పరిస్థితులు. ఇక మరి దీని మీద నేను వాతావరణ శాఖ కేంద్రం వాళ్ళకు మాత్రం జర్ర కొద్దిగంత విన్నపం చేస్తుంది. ఎందుకంటే పాపం ఇవాళ పొద్దున లేచి మట్టిని నమ్ముకొని మట్టితోని పోరాడే బిడ్డలు రైతన్నలు. ఆ రైతన్నలు వాళ్ళు ఎప్పుడు లేచిపోతారో బాయికాడికి, ఎప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారో తెలియదు. మరి ఈ బలమైన ఈదురుగాలుల కథ, ఈ బలమైన ఈ ముసురు తుఫాను ఇదంతా ఎప్పుడు వస్తుంది, ఎట్టటి సంగతి ఏంది ఏం కథ అనేది కూడా ఎప్పటికప్పుడు వీళ్ళు మరి దీని మీద సోయి పెట్టి అధికారులను మరి వీళ్ళు అలర్ట్ చేస్తే కానీ వాళ్ళు ఇక మరి ఈ సోషల్ మీడియా ద్వారా, ఈ ఫోన్ల ద్వారా, ఈ టీవీల ద్వారా ఈ జనాలకు ఎరక చేయాలి. గట్లయితే కొంతమంది రైతులు ఎప్పుడు బాయికాడి పోవాలి, ఎప్పుడు ఏ టైంలో ఏమొస్తుంది, ఎప్పుడు వాన ఉంది, ఎప్పుడు బలమైన ఈదురుగాలు ఉన్నాయి, ఎప్పుడు గాలి దుమారం వస్తుంది, ఏంది ఏం కథ అనేది వాళ్ళు గుర్తుపెట్టుకొని వాళ్ళు సోయి మీద బాయికాడి ఇంటికో తిరుగుతుంటారు. వాతావరణ శాఖ వాళ్ళు మాత్రం దీని మీద ఇప్పుడు ఎందుకంటే దీంతో ఈ గాలి దుమారంతో బీభత్సమైన ఈదురుగాలులతోటి మరి పట్టణాలే కాదు పల్లెలలో కూడా ఎంతో నష్టం జరుగుతుంది. పాపం ఈ కరెంటు తీగలు, ఈ కరెంటు స్తంభాలు ఎక్కడికక్కడ తెగి రోడ్ల మీద కూడా అడ్డగోరియబడి ట్రాన్స్ఫార్మర్ల కారించలే పప్పు అయిపోతున్నాయి ఈ గాలులకు కింద పడి. అందుకనే వాతావరణ శాఖ వాళ్ళు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తుండాలి. అది అధికారులు జనాలకు చేరవేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది, జనాల మేలు కోరి. ఇవా గుండె ముప్పు ఏఐతో గుర్తింపు, సడన్ కార్డియాక్ అరెస్టుపై అంతర్జాతీయ పరిశోధన.
హోల్డర్ టెస్ట్తో 14 రోజుల పాటు ఈసీజీల నమోదు. భారత్ సహా 6 దేశాల్లో 5 ఏళ్ల పాటు 2.4 లక్షల ఈసీజీల పరిశీలన. 10-15 రోజుల ముందే ప్రమాదకర సంకేతాలను పసిగట్టిన కృత్రిమ మేధ. ఆకస్మిక మరణాల నివారణకు అవకాశాలు మెరుగు. నడి వయసుకు ముందే గుండె అలసిపోతుంది. కొందరు ఆడుతూ పాడుతూ కసరత్తులు చేస్తూ పనులు చేసుకుంటూ ఉన్నట్టుండి కుప్పగూలుతున్నారు. ఆసుపత్రికి తరలించేలోగా మృత్యువాత పడుతున్నారు. వైద్య నిపుణులు దీన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్గా చెబుతుంటారు. కనీసం చికిత్స అందించే అవకాశమైనా ఇవ్వకుండా ప్రాణాలు హరించే ఈ ముప్పు నుంచి తప్పించుకోలేమా? ముందస్తుగా గుర్తించలేమా? మనం చూస్తుంటాం పండుగలల్లా, పబ్బాలల్లా, పెళ్ళిళ్ళల్లా, పేరంటాలల్లా పోరగాళ్ళు ఇక నీ దండం పెడితే చిన్న ఎగురుడు కాదు, చిన్న ముచ్చట కాదు, సోయి లేకుండా ఎగురుతారు. అండనే ఎగురుకుంటేనే కుప్పకూలిపోతారు. అరే ఏమారా ఆడు నిజంగా యాక్షన్ చేస్తుండా, లేకపోతే అందరినీ నవ్విస్తందుకు ఏదన్నా నటన చేస్తుండా అనేది కూడా అర్థం కాకుండా పాపం ఇక ఒక్కడేసారి గుండె ఆగిపోయేసరికి కింద కూలిపోతారు. ఇట్లాంటివి మనం ఎన్నో చూస్తున్నాం దినం. ఇక కొంతమంది పాపం కొలువు చేసేటప్పుడే కుర్చీలో కూర్చొని ఆ కుర్చీలో కూర్చొని అది ఇక ఇదే పని. అంటే ఇక గిసమంటిది వీళ్ళు ఏమంటారు, గుండె ముప్పు ఏఐతో గుర్తింపు. ప్రాణాల నుంచి ముప్పు నుంచి తప్పించుకోలేమా, ముందస్తుగా గుర్తించలేమా? ఈ ప్రశ్నలకు 6 దేశాల్లో నిర్వహించిన ఓ అధ్యయనం సానుకూల సమాధానం ఇస్తుంది. ఇలాంటి ఆకస్మిక మరణాలకు ప్రధాన కారణాలు 1 గుండె లయ తప్పడం, అరిథ్మియా. దీన్ని కృత్రిమ మీద ఏఐ సహాయంతో ముందస్తుగా గుర్తించవచ్చని. ఇప్పుడు ఒక 4 రోజులకు 5 రోజులకు పండుగ పబ్బం ఉంటే ఆడ ఎటువంటి ఈ కోయిలాగాలు ఎగురుతాయి. నీకు 10 రోజుల 15 రోజులలో ఈ ముప్పు వస్తుంది అనేది ఏఐ గుర్తిస్తుందట. ఈ అధ్యయన పత్రం స్పష్టం చేసింది. అమెరికా, భారత్, బ్రిటన్, ఫ్రాన్స్, చెక్ రిపబ్లిక్, దక్షిణాఫ్రికాలలో 2019 జనవరి 1 నుంచి 2024 జనవరి 1 వరకు అధ్యయనం చేశారు. హోల్డర్ టెస్ట్ ద్వారా 18 ఏళ్ళు పైబడిన వారికి 14 రోజుల పాటు తీసిన 2,47,254 ఈసీజీలను ఏఐతో అనుసంధానం చేసి ప్యారిస్ సిటీ యూనివర్సిటీ, హార్వర్డ్ మెడికల్ స్కూల్, హైదరాబాద్ చెందిన మెడికవర్ హాస్పిటల్స్ ప్రతినిధులు సంయుక్తంగా విశ్లేషించారు. ప్రమాదకర గుండెపోటు సంకేతాలను 10-15 రోజుల ముందుగానే 80% ఖచ్చితత్వంతో ఏఐ పసిగట్టినట్లు వెల్లడించారు. ఈ అంశాలతో అధ్యయన పత్రం యూరోపియన్ హార్ట్ జనరల్ తాజాగా ప్రచురితమైంది. అధ్యయనకర్తల్లో ఒకరైన కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ డాక్టర్ కుమార్ నారాయణన్ మరిన్ని వివరాలను ఈనాడుకు వెల్లడించారు. మొత్తం కుమార్ నారాయణన్. అయితే మనకు ఏఐ ఇప్పుడు ప్రతిదీ ఏఐతో దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ ఏఐ నీకు 10-15 రోజుల ముందే ఇగో నీకు పలానా రోజున గుండెపోటు వచ్చే అవకాశం ఉంది, పలానా రోజున నీ గుండె ఆగిపోయే కాడికి వస్తుంది, నీ గుండె ఆగిపోయే రోజు వస్తుంది పలానా రోజున, ఇగో గిన్ని రోజులు టైం ఉంది నీకు అని ముందస్తుగానే గుర్తు చేస్తుందట ఈ ఏఐ టెక్నాలజీ. చూడాలి మరి దీంతో ఎంతమందికి ఏ రకంగా ఎట్లా సహాయపడుతుందో. ముఖ్యమంత్రిని కలిసిన వివేకు. రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చేరిన వివేకు ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ ఖర్గేలతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిండట. మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపేందుకు ఢిల్లీకి వచ్చిన ఆయన సోమవారం వేణుగోపాల్ ఖర్గేలను కలిశారు. మంగళవారం ఉదయం ఢిల్లీలో తుగ్లక్ రోడ్డులోని అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వివేక్ వెంట ఆయన కుమారుడు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, మహబూబాబాద్ ఎంపీ బల్లం నాయక్ ఉన్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మంత్రులకు శాఖల కేటాయింపుపై అధిష్టానంతో ముఖ్యమంత్రి చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు. 1-2 రోజుల్లో ఇది పూర్తవుతుందన్నారు. ఎవరికి ఏ శాఖ కేటాయించాలనేది ముఖ్యమంత్రి అధికార పరిధిలోని అంశమని అభిప్రాయపడ్డారు. పార్టీ నాయకత్వం సామాజిక న్యాయం పాటిస్తూ ఎస్సీ బీసీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించిందన్నారు. పేదల కోసం కాంగ్రెస్ ఎలా పనిచేస్తుందో ప్రజలకు తెలియజేయాలని పార్టీ అధ్యక్షుడు ఖర్గే తనకు సూచించారని ఆయన తెలిపారు. ఇక మొత్తానికి ఈ కోజాగా ఏదో మున్సిపల్ శాఖ మీద కన్ను పెట్టింది. మున్సిపల్ శాఖ కావాలనేది మరి గుసగుస నడుస్తుంది. నాకు మున్సిపల్ శాఖ కావాలని కలవరిస్తుంది అనేది మరి వివేకు అంటున్నాడు అనే ముచ్చట మరి నిర్ణయాల జర్రంతా అటు ఇటు కొద్దిగా బయటకు వస్తుంది సోషల్ మీడియా ద్వారా. చూడాలి మరి ఈ కోళ్యాకు రేపు నిజంగానే మరి మున్సిపల్ శాఖ వస్తుందా రాదా అనేది ముందు చూద్దాం. ఇక మరి మొత్తానికైతే మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి సెలవు. రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాము. అంతవరకు మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి మన ANN. ఉంటా శనార్థి.